హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీలో భారీగా ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. స్టార్టింగ్ జీతం 35,570 రూపాయల వరకు రావడం జరుగుతుంది. సొంత జిల్లాలో వర్క్ అయితే చేసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ మనకు చాలా రకాల జాబ్స్ ఉన్నాయండి. ల్యాబ్ అటెండర్ 7 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. 15,000 శాలరీ ఇస్తారు. జనరల్ డ్యూటీ అటెండర్ 15 పోస్టులు ఉన్నాయి. 15,000 శాలరీ ఇస్తారు. లైబ్రరీ అటెండర్ ఒక పోస్ట్ ఉంది, 15,000 శాలరీ ఇస్తారు. ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది, 32,670 శాలరీ ఇస్తారు. డయాలసిస్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది, 32,670 శాలరీ ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 పోస్టులు ఉన్నాయి, 18,500 శాలరీ ఇస్తారు. ఎఫ్ఎన్ఓ 7 ఉన్నాయి, 15,000 ఇస్తారు. ఎంఎన్ఓ 10 ఉన్నాయి, 15,000 ఇస్తారు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి, 15,000 శాలరీ అయితే ఇస్తారు. మనకు ఆడియోమెట్రీ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి, 32,670 శాలరీ ఇస్తారు. ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్ ఒక పోస్ట్ ఉంది, 22,460 శాలరీ ఇస్తారు. అటెండర్ 4 పోస్టులు ఉన్నాయి, 15,000 శాలరీ ఇస్తారు. ఫిజియోథెరపిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి, 35,570 శాలరీ ఇస్తారు. సియామ్ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి, 32,670 శాలరీ. ఓటీ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి, 32,670 శాలరీ. ఈఈజీ టెక్నీషియను, డయాలసిస్ టెక్నీషియను, అనెస్థేషియా టెక్నీషియను, మార్చురీ మెకానిక్ టోటల్గా మనకు ఈ పోస్టులు అయితే ఉండడం జరిగింది. మార్చురీ మెకానిక్కి 18,000 శాలరీ ఇస్తారు. మిగతా పోస్టులకంతా 32,670 శాలరీ అయితే ఇస్తారు. మనకు టోటల్గా 66 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుండి వచ్చింది అనేది ఒక్కసారి మనం గమనిస్తే, ఇది మనకు తిరుపతి జిల్లా నుండి అయితే రావడం జరిగింది. బట్ చిత్తూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చిత్తూరు డిస్టిక్ ఎర్స్వైల్ డిస్టిక్ కన్సర్న్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి, సో మనకు తిరుపతి డిస్టిక్లో ఉండే ఏదైతే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఈ నోటిఫికేషన్ ఉన్నా కూడా మనకు చిత్తూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ మనకు హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకు చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా 2 జిల్లాల వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ఇక్కడ మనకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఎక్కడ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే, మెడికల్ కాలేజ్ తిరుపతిలో 27 వ్యాకెన్సీస్, జనరల్ హాస్పిటల్లో 27, గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో 8, శ్రీ పద్మావతి గవర్నమెంట్ కాలేజీలో 1, మెటర్నిటీ హాస్పిటల్లో 3, టోటల్గా 66 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇతర జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. సో ఏ జిల్లాలో ఏ నోటిఫికేషన్ ఉంది అంటే ఏ హాస్పిటల్లో అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదైతే మీరైతే చూసుకోవచ్చు. సో వీటికి సంబంధించి అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మనకు నోటిఫికేషన్ ఈరోజే రిలీజ్ చేశారు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే, ప్రిన్సిపల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి వారికైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే, ల్యాబ్ అటెండర్ డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ, జనరల్ డ్యూటీ అటెండర్ 10th పాస్, లైబ్రరీ అటెండర్ 10th పాస్, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ బీఎస్సీ ఎమర్జెన్సీ కోర్స్ చేసి ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్ డయాలసిస్ డిప్లొమా చేసి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ బీటెక్ ఆర్ డిగ్రీ, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్ కంప్యూటర్స్ కోర్సులు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఎనీ డిగ్రీ చేసింటే మాత్రం పీజీడీసీఏ 1 year అయితే చేసి ఉండాలి. ఎనీ డిగ్రీ చేసింటే మాత్రం పీజీడీసీఏ ఉండాలి. సో ఈ కోర్సెస్ చేసిన వాళ్ళకి ఎటువంటి మనకు సర్టిఫికేషన్ అవసరం లేదు. ఎఫ్ఎన్ఓ 10th పాస్, ఎంఎన్ఓ 10th పాస్, ఆపరేషన్ థియేటర్కి సంబంధించి సర్టైన్ కోర్సెస్ అయితే చేసి ఉండాలి. అటెండర్ పోస్ట్కి 10th పాస్, ఫిజియోథెరపిస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ చేసి ఉండాలి. నెక్స్ట్ మనకు డయాలసిస్ టెక్నీషియన్, అనెస్థేషియా టెక్నీషియన్ వీళ్ళన్నిటికీ వాటికి సంబంధించిన కోర్సులు చేసి ఉండాలి. ఏజ్ 18 to 42, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 years ఏజ్ రిలాక్సేషన్. ఫీజు చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్కి మాత్రం 300 రూపీస్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్కి ఎటువంటి ఫీజు లేదు. కేవలం ఓసీ అభ్యర్థులు మాత్రం 300 రూపీస్ ఫీజు అయితే పేమెంట్ చేయాలి. అది కూడా మనకు ఫీజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్వీఎంసీ తిరుపతి ఈ పేరు మీద మీరు డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజ్ ఎ డీడీ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ఇన్ ఫేవర్ ఆఫ్
కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్విఎంసి తిరుపతి ఈ పేరు మీద డీడీ తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు. 100 మార్క్స్ టోటల్ ఉంటుంది. మనకు ఏదైతే విద్యార్హతలోని మార్కులు అలాగే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి టోటల్గా తీసుకొని మనకు మార్క్స్ అలాట్ చేసి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. సో చాలామందికి ఫీజు కూడా లేదు. ఓన్లీ ఓసీ అభ్యర్థులు మాత్రం ఫీజు పేమెంట్ చేయాలి. మనకు నోటిఫికేషన్ 7వ తేదీ రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. స్క్రూటినీ మార్చ్ వరకు ఉంటుంది. సో మీకు మెరిట్ లిస్ట్ 7వ తేదీ మార్చ్ ప్రొవైడ్ చేస్తారు. గ్రీవెన్సెస్ ఏదైనా ఉంటే 12వ తేదీ వరకు మార్చ్ పెట్టుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ 15th మార్చు. మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చి 24th మార్చ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు అప్లికేషన్ ఫామ్స్ అన్ని ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫిల్ చేసి ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేయండి. అప్లికేషన్ పార్ట్తో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అవన్నీ ఉన్నాయా లేదా చూసుకొని ఈ ఫామ్ కూడా సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇతర జిల్లాలకు సంబంధించి వాళ్ళు అప్లై చేయడానికి లేదు. సో ఓన్లీ చిత్తూరు జిల్లాలో 4th నుండి 10th వరకు లోకల్ స్టేటస్ ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబుల్ అండి. ఇతర జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. చాలా మంచి జాబ్ నోటిఫికేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.